ఈ సెషన్లో గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించినటువంటి పార్ట్ 2 క్వశ్చన్స్ అనేవి వెరిఫై చేద్దాం. ఇది క్వశ్చన్ నెంబర్ 81 నుంచి ఉంది. మరి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 64 అనేది ఉంది. 64 డివైడెడ్ బై 14 ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఉంది. సో అంటే ఇది మనం దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే 6 + 4 మైనస్ 1 + 4గా తీసుకోవచ్చు. 6 + 4 అంటే ఏమొస్తుందంటే 10 మైనస్ 1 + 4 అంటే 5 అనేది అవుతుంది. 10 - 5 అంటే మనం 5గా తీసుకోవచ్చు. సో 5 అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ 9 + 2 ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 9 + 2 మైనస్ 3 + 1గా తీసుకోవచ్చు. మరి 9 + 2 అంటే 11 మైనస్ 3 + 1 అంటే 4 11 - 4 అనేది ఏమొస్తుందంటే 7 ఇక్కడ మ్యాచ్ అయింది. ఇక్కడ యాక్చువల్లీ డబుల్ 1 అనేది ఉండాలి, 1 ఇక్కడ టైప్ అయింది. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 2 + 6 మైనస్ ఆఫ్ 1 + 1 అనేది ఉంది. సో అయితే 2 + 6 అని అంటే 8 - 2 అని అంటే 6 తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది మ్యాచ్ అయింది. సో సేమ్ లాజిక్ని మనం దీనికి అప్లై చేద్దాం. మరి 5 + 6 తీసుకున్నట్లయితే 5 + 6 మైనస్ 22 మైనస్ 2 + 2 తీసుకుందాం. ఓకే 5 + 6 11 - 4 అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే 11 - 4 అని అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు 7 తీసుకోవచ్చు. 7 అనేది ఎక్కడ కనిపిస్తుంది ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఇది ఆ లాజిక్ అనేది మనం వెరిఫై చేసి వచ్చినటువంటి ఆన్సర్. ఓకే నెక్స్ట్ 82 చెక్ చేద్దాం. 82లో ఇక్కడ 9 అని అంటే ఇక్కడ ఐగా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. 8 అని అంటే హెచ్, 7 అంటే జీ. నెక్స్ట్ మరి 6 అని అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే ఎఫ్, 5 అని అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఈ, నెక్స్ట్ 4 అని అంటే డి. ఎఫ్ఈడి అనేది ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్, ఎఫ్ఈడి అనేది ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకే ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 వెరిఫై చేద్దాం. ఇన్ ఏ స్కూల్ ద క్లాస్ స్టార్ట్స్ అట్ 1 PM అండ్ లాస్ట్ టిల్ 3:52 PM. స్కూల్ స్టార్ట్ అవుతుంది 1 PM కంట, లాస్ట్ ఏమో క్లాస్ అనేది 3:52 PM దాకా నేను చెప్పాడు. ఇఫ్ దెర్ ఆర్ 4 పీరియడ్స్ ఇన్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో 4 పీరియడ్స్ ఉన్నాయనంట అండ్ 4 minutes ఆర్ లెఫ్ట్ బిఫోర్ ఈచ్ పీరియడ్ టు గో ఫ్రమ్ 1 room టు అనదర్. సో అంటే ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్ళడానికి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 4 minutes టైం తీసుకుంటుంది అంట. సో అయితే దెన్ టెల్ హౌ మెనీ మినిట్స్ డస్ 1 పీరియడ్ లాస్ట్ అనేది ఇచ్చాడు. సో అంటే ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క పీరియడ్ అనేది ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎంత టైం ఉంటుంది అనేది మనకి క్వశ్చన్. సో యాక్చువల్లీ ఇక్కడ తెలుగులో కూడా చెక్ చేసుకున్నట్లయితే ఒక స్కూల్లో క్లాసు మధ్యాహ్నము 1 గంటకు ప్రారంభమై మధ్యాహ్నము 3:52 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో 4 పీరియడ్లు ఉంటే క్లాస్ నుండి మరొక క్లాస్కు వెళ్ళడానికి ప్రతి పీరియడ్ తర్వాత 4 నిమిషాల వ్యవధి ఉంటే ఒక పీరియడ్ ఎన్ని నిమిషాలు ఉంటుందో చెప్పండి అనేది ఇచ్చాడు. సో అయితే ఇక్కడ మనం వెరిఫై చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 PM నుండి ఓకే సో ఇక్కడ 1 PM నుండి 3:52 దాకా నెంబర్ ఆఫ్ మినిట్స్ అనేది ఇక్కడ మనం చూడాలి. నెంబర్ ఆఫ్ మినిట్స్ సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకానంటే 1 నుంచి 3 దాకానంటే 2 చూడండి 1 నుంచి 2 దాకా 1 అవర్, 2 నుంచి 3 దాకా 2 అవర్స్, 2 అవర్స్కి ఒక 52 minutes అనేది ఎక్స్ట్రా ఉంది. సో అంటే 2 అవర్స్ కనంటే ఒక్కొక్క అవర్కి మనం 60 minutes తీసుకోవచ్చు కాబట్టి 2 × 60 120, 120 52, 120 52 172 minutes ఉంది మనకి. ఓకేనా సో మొత్తం మీద 172 minutes అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఒక లాజిక్ ఏం చెప్పాడంటే చూడండి, ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి వెళ్ళడానికి ఎప్పుడైతే మనకి క్లాస్కి బ్రేక్ ఇస్తారో ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి షిఫ్ట్ అవ్వడానికి 4 minutes టైం పడుతుందంట. అంటే 4 minutes ఇక్కడ యాక్చువల్గా మనకు మొత్తం ఎన్ని క్లాసెస్ 4 క్లాసెస్ జరుగుతున్నాయి. మరి 4 క్లాసెస్ అని అంటే 3 breaks ఇస్తారు. ఓకేనా 4 క్లాసెస్ అని అంటే 3 breaks ఇస్తారు. లాస్ట్ క్లాస్కి బ్రేక్ ఏమి ఉండదు, ఇంకా క్లాస్ అనేది అయిపోతుంది. సో అంటే 3 breaks ఉండాలి అని అంటే ఒక్కొక్క బ్రేక్కి 4 minutes అంటే 3 × 4 అంటే ఎంత 12 minutes. మరి ఇప్పుడు ఈ 12 minutes ఇంట్లో సబ్ట్రాక్ట్ చేసేసేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 172లో నుంచి మనం 12 minutes తీసేసేస్తే ఇంకా మనకు మిగిలింది 160 minutes. మరి 160 minutesని ఈ అన్ని క్లాసెస్కి షేర్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనకు మొత్తం జరుగుతుంది ఎన్ని క్లాసెస్ అంటే 4 classes. మరి డివైడెడ్ బై 4 చేస్తే ఒక్కొక్క క్లాస్ అనేది 40 minutes రావడానికి ఛాన్సెస్ ఉంది కదా. సో 160ని 40 సార్లు కట్ చేస్తుంది కాబట్టి ఒక్కొక్క క్లాస్ మనకి 40 minutes అనేది ఉంటుంది. 40 minutes అనేది ఎక్కడ చూడండి ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకే ఇది చాలా సింపుల్ క్వశ్చన్. 84 వెరిఫై చేద్దాం చూడండి. డే, వీక్, ఇయర్. సో ఐడెంటిఫై ద డయాగ్రామ్ ఫర్ ద 4 given options that best represents the correct రిలేషన్షిప్ అమాంగ్ ద గివెన్ వర్డ్స్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్కి కరెక్ట్గా అంటే కరెక్ట్ మీనింగ్ వచ్చేటువంటి డయాగ్రామ్ని రిప్రజెంట్ చేయమని చెప్తున్నాడు. సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి డే, వీక్, ఇయర్ అనేది ఉంది. యాక్చువల్గా మనకి ఇయర్ అనే దాంట్లోనే కదా ఇయర్ అనేటువంటి దాంట్లో వీక్ అనేది ఉంటుంది, వీక్ అనే దాంట్లో డే అనేది ఉంటుంది. ఇక్కడ ఇయర్ ఇది వీక్ ఇది డే. సో కాబట్టి ఇట్లాంటి డయాగ్రామ్ ఎక్కడ ఉంది అనేది వెరిఫై చేస్తే ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 84.
నెక్స్ట్ 85నే చెక్ చేద్దాం. 85లో ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే సెలెక్ట్ ద కరెక్ట్ పార్ట్ ఆఫ్ ద గివెన్ 4 ఆల్టర్నేటివ్స్ టు రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అండ్ కంప్లీట్ ద ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఇచ్చాడు. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ని 4 పార్ట్స్ చేశాడు. 4 పార్ట్స్ చేసి రైట్ సైడ్ టాప్ సైడ్లో ఉండేటువంటి ప్లేస్ని ఎంటీగా వదిలేసేసిండు. మరి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎంటీ ఫేస్ని ఫిలప్ చేయాలి. మరి ఎంటీ ఫేస్ని ఫిలప్ చేయాలి అని అంటే ఇక్కడ వెరిఫై చేసుకున్నట్లయితే దీంట్లో మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి డయాగ్రాము ఇదైతే కాదు, ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఆప్షన్ 3 కూడా కాదు, ఎందుకంటే పర్ఫెక్ట్గా లేదు ఇది. ఆప్షన్ 4 వెరిఫై చేసుకున్నట్లయితే ఆప్షన్ 4లో ఈ లైన్ అనేది ఉంది. సో కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆప్షన్ 2ని తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మనకి ట్రయాంగిల్ లాగా ఉంది, ఇక్కడ కూడా ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక స్క్వేర్ లాగా అన్నిట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ లాగా వస్తుంది. స్క్వేర్తో పాటు ఇక్కడ మనకు వై షేప్ అనేది వస్తుంది. సో అంటే ఓవరాల్గా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటువంటి డయాగ్రామ్ ఏంటంటే ఆప్షన్ 2. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 85. నెక్స్ట్ 86 అనేది ఇక్కడ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 86 తీసుకున్నట్లయితే ఈ మిర్రర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇఫ్ ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద లైన్ ఎంఎన్ దగ్గర మిర్రర్ ఉంచారంట. విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్స్ ఈజ్ ద ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్. ఎంఎన్ రేఖపై అద్దం ఉంచినట్లయితే సమాధానపు చిత్రాలలో ఏది ఖచ్చితంగా ప్రశ్న చిత్రం యొక్క దర్పణ ప్రతిబింబం అవుతుంది అనేది ఇక్కడ చెప్పమన్నాడు. సో అయితే యాక్చువల్లీ ఇక్కడ చూడండి, దీనికి రిఫ్లెక్షన్ అనేది ఏమొస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఏం కనిపిస్తుంది అని అంటే ఇక్కడ 2 రైట్ సైడ్కి లైన్స్ అనేవి ఉన్నాయి. ఎప్పుడైనా మనం మిర్రర్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్కి ఉండేది రైట్ సైడ్కి, రైట్ సైడ్కి ఉండేది లెఫ్ట్ సైడ్కి చేంజ్ అవుతుంది. ఓకేనా? సో లెఫ్ట్దేమో రైట్ సైడ్కి, రైట్ సైడ్దేమో లెఫ్ట్ సైడ్కి వస్తుంది. మరి ఇట్లా ఎల్ షేప్స్ అనేవి రైట్ సైడ్కి ఉన్నాయి కదా, అవి ఇట్లా లెఫ్ట్ సైడ్కి రావాలి. మరి అది ఏ ఆప్షన్లో ఉంటున్నాయి అనేది ఇక్కడ వెరిఫై చేద్దాం. చూడండి, మరి 2 లెఫ్ట్ సైడ్కి రావాలి. మరి ఎన్నో ఆప్షన్స్లో ఇట్లా ఉన్నాయనే చూద్దాం. అసలు థర్డ్ ఆప్షన్లో చూడండి, మనకు ఒకటే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లైన్ అనేది. ఇక్కడ 2 లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి, ఇక్కడ 2 రైట్ సైడ్కి ఉన్నాయి. ఇది ఎలిమినేట్ చేసేద్దాము. ఈ 2 లెఫ్ట్ సైడ్స్కి ఉన్నాయి. సో కానీ ఇక్కడ బి అనేది ఇట్లా ఉంది. మరి బి అనేది ఇట్లా ఉంది, మనం మిర్రర్లో చూస్తే అది ఎట్లా రావాలంటే బి అనేది ఇట్లా రావాలి. ఓకేనా? సో బి అనేది ఇట్లా రావాలి. మరి లెఫ్ట్ సైడ్కి ఇట్లా ఉన్నటువంటి బీస్ అని అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఏది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అని అంటే మన డయాగ్రామ్స్లో సో ఆప్షన్ 4 అనేది కనిపిస్తుంది. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి పర్ఫెక్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి మిర్రర్ ఇమేజెస్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్ ఏ సర్టైన్ కోడ్ P+Q మీన్స్ P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q, P-Q మీన్స్ P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q. అంటే ఇట్లా మనకి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే A+B - C హౌ ఈజ్ ద పర్సన్ ఏ రిలేటెడ్ టు సి అనేది ఇచ్చాడు. ఓకేనా? సో అంటే సికి ఏమవుతాడు అనేది ఇక్కడ కనుక్కోవాలి. ఏ అనే వ్యక్తి సికి ఏమవుతాడు అనేది కనుక్కోవాలి. ఓకే, సో అయితే మనం ఇక్కడ ఏం చేద్దామని అంటే చూడండి, మన దగ్గర ఉన్నటువంటి డయాగ్రామ్ A+B అనేది ఉంది, నెక్స్ట్ -C అనేది ఉంది. అయితే ఇక్కడ ప్లస్ అని అంటే మనకి ఏమి ఇచ్చాడో చూడండి. P+Q మీన్స్ P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q అని అంట. P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q అంటే Q అనేటువంటి పర్సన్కి P అనేటువంటి సిస్టర్. సో అంటే ప్లస్ ఉందని అంటే రైట్ సైడ్ పర్సన్కి లెఫ్ట్ సైడ్ పర్సన్ సిస్టర్ అని అంటే సోదరి అవుతుంది. ఓకేనా? సిస్టర్ అంటే సోదరి. నెక్స్ట్ మైనస్ అనేది ఉంది. సో మైనస్ ఇక్కడ వెరిఫై చేసినట్లయితే మైనస్ అనేది ఇక్కడ ఉంది చూడండి. P-Q మీన్స్ P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q అంట. ఓకే, సో అంటే Q వాళ్ళ బ్రదర్ ఎవరు? P అంటే రైట్ సైడ్ పర్సన్. ఈ పర్సన్కి ఈ పర్సన్ ఎవరు అంటే బ్రదర్. ఓకేనా? బ్రదర్ అంటే ఎవరు? సోదరుడు. అయితే ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే దీంట్లో మనం చెక్ చేసుకున్నట్లయితే ఓవరాల్గా ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో హౌ ఈజ్ ద పర్సన్ ఏ రిలేటెడ్ టు సికి ఏమవుతున్నాడని చూద్దాం. సో మీ బ్రదర్ వాళ్ళ సిస్టర్ మీకు ఏమవుతుందంటే సిస్టర్ అనేది అవుతుంది. అంటే మన ఆన్సర్ బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఆప్షన్ 1ని కన్సిడరేషన్కి తీసుకుంటాం. ఇంకెక్కడ కూడా వేరే ఆప్షన్ అనేది లేదు. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే చూడండి, తెలుగులో ఒక చిన్న మిస్టేక్ అనేది జరిగింది. ఇక్కడ మనం Q తీసుకోవాలి, ఇక్కడ P తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ Q తీసుకోవాలి, ఇక్కడ మనం P తీసుకోవాలి. తెలుగు ట్రాన్స్లేషన్ అనేది మిస్ అయింది. ఇక్కడ కూడా సేమ్ P ప్లేస్లో Qని, Q ప్లేస్లో Pని తీసుకున్నట్లయితే సో మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ 1 మ్యాచ్ అవుతుంది. ఇంగ్లీష్ చాలా పర్ఫెక్ట్ ఉంది క్వశ్చన్ అనేది. ఆ రైట్ సైడ్ పర్సన్కి లెఫ్ట్ సైడ్ పర్సన్ రిలేషన్ అవుతూ ఉన్నాడు ప్రతి స్టేట్మెంట్లో కూడా. ఓకే, ఇది 87. నెక్స్ట్ 88 అని చెక్ చేద్దాం. రాకేష్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ ద ట్రావెల్డ్ 80 kilometers టు ద రీచ్ విజయవాడ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ టూరింగ్ ద స్టేట్. ఓకే, సో అంటే ఆయన స్టేట్ మొత్తం తిరుగుదాము అనేసి స్టేట్ మొత్తం విహారయాత్రకు వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యాడు. అయితే ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే రాకేష్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ ట్రావెల్డ్ 80 kilometers నార్త్ టు రీచ్ విజయవాడ అనేది ఇచ్చాడు. సో అంటే ఇక్కడ అతని హౌస్ దగ్గర స్టార్ట్ అయ్యాడు, అతని ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి నార్త్ డైరెక్షన్ 8 kilometers వెళ్ళి విజయవాడ రీచ్ అయ్యాడంట. 80 kilometers వెళ్ళి ఎక్కడికి రీచ్ అయ్యాడంటే విజయవాడ రీచ్ అయ్యాడు. ఓకే, సో అయితే ఇట్లా విజయవాడ రీచ్ అయిన తర్వాత ఫ్రమ్ దేర్ హీ ట్రావెల్ 273 kilometers వెస్ట్ టు రీచ్ హైదరాబాద్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇటువైపు ట్రావెల్ చేశాడంట. ఓకే, సో నేను ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి.
అతని హౌస్ దగ్గర నుంచి ఏం చేశాడంటే అతని హౌస్ దగ్గర నుంచి అతను 80 కిలోమీటర్స్ నార్త్కి ట్రావెల్ చేశాడంట, విజయవాడకి వెళ్ళాడు. సో విజయవాడకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 273 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. 273 కిలోమీటర్స్ హైదరాబాద్కి ట్రావెల్ చేశాడని చెప్పాడు. ఓకే, సో హైదరాబాద్కి ట్రావెల్ చేశాడు. ఫ్రమ్ దేర్ హీ ట్రావెల్ 273 కిలోమీటర్ వెస్ట్ టు రీచ్ హైదరాబాద్ అనేది ఇచ్చాడు. ఫ్రమ్ దేర్ హీ ట్రావెల్ టు 450 కిలోమీటర్స్ సౌత్ అండ్ రీచ్ తిరుపతి అనేది ఇచ్చాడు. ఇక్కడ నుంచి సౌత్కి ఎంత ట్రావెల్ చేశాడు అని అంటే 450 కిలోమీటర్స్ సౌత్కి ట్రావెల్ చేశాడు అంట. 450 కిలోమీటర్స్, మొత్తం 450 కిలోమీటర్స్ అని అనుకుందాం. 450 కిలోమీటర్స్ తిరుపతికి ట్రావెల్ చేశాడు అంట. ఓకే, సో అయితే ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ కరెంట్లీ లొకేటెడ్ రిలేటివ్ టు హిస్ స్టార్టింగ్ పాయింట్. అయితే ఇక్కడ నుంచి చూస్తే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ నుంచి అతని హౌస్ నుంచి తిరుపతి ఏ డైరెక్షన్లో ఉంది అనేది చూస్తే సో మనకు దాన్ని ఏం తీసుకోవచ్చు అని అంటే చూడండి, దాన్ని మనం సౌత్ వెస్ట్ డైరెక్షన్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. సౌత్ వెస్ట్ అంటే ఏంది, ఇక్కడ మనం నైరుతిగా కన్సిడరేషన్కి తీసుకుంటాం. సౌత్ వెస్ట్ అని అంటే నైరుతి. ఓకే, నైరుతి దిశ అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది, సౌత్ వెస్ట్. నెక్స్ట్ 89 చెక్ చేద్దాం. సో శ్రావ్య స్టార్టెడ్ ఫ్రమ్ హర్ స్కూల్, వాక్డ్ 4 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అనేది ఇచ్చాడు. సో దెన్ టర్న్ సౌత్ అండ్ వాక్డ్ 3 కిలోమీటర్స్ టు రీచ్ హర్ హౌస్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ శ్రావ్యాస్ హౌస్ టు హర్ స్కూల్ అనేది ఇచ్చాడు. సో అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో చూడండి, శ్రావ్య స్టార్టెడ్ ఫ్రమ్ హర్ స్కూల్, వాక్డ్ 4 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అనేది ఉంది. అయితే ఇక్కడ యాక్చువల్గా ఆమె ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మరి స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎట్లా వెళ్ళింది అని అంటే ఈస్ట్ డైరెక్షన్లో 4 కిలోమీటర్స్ వెళ్ళింది. ఈస్ట్ డైరెక్షన్లో 4 కిలోమీటర్స్ వెళ్ళింది. నెక్స్ట్ దాని టర్న్ సౌత్ అండ్ వాక్డ్ 3 కిలోమీటర్స్. అక్కడ నుంచి సౌత్ డైరెక్షన్ తీసుకొని 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. అక్కడ నుంచి సౌత్ డైరెక్షన్ తీసుకొని 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది టు రీచ్ హర్ హౌస్. ఓకే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ శ్రావ్యాస్ హౌస్ టు హర్ స్కూల్ అనేది ఉంది. ఇక్కడ హౌస్కి రీచ్ అయింది అనమాట. అంటే చూడండి, ఎప్పుడైనా మనకి 4, 3 అనేది ఉంది, ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఈ 3, 4, 5 ఉన్నప్పుడు మనం దీన్ని 5 కిలోమీటర్స్గా తీసుకోవచ్చు. ఈ 5 కిలోమీటర్స్ చెప్పాలి అంటే మీకు ఇది పైథాగోరియన్ ట్రిపుల్స్ అనేవి ఉంటాయి. పైథాగోరియన్ ట్రిపుల్స్ తెలిస్తే డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు పైథాగోరస్ ట్రిపుల్స్ తెలియలేదని అనుకోండి, ఎప్పుడైనా కానీ మనం డైరెక్షన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇట్లా స్ట్రైట్ లైన్ ఇట్లా పర్పెండిక్యులర్గా అంటే లంబంగా ఉన్నప్పుడు ఈ 90 degrees యాంగిల్ ఉన్నటువంటి దానికి ఆపోజిట్లో ఉండేదాన్ని మనము హైపోటోనస్గా తీసుకుంటాం, కర్ణంగా తీసుకుంటాం. సో అంటే హైపోటోనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్గా తీసుకుంటాం. ఓకే, సో కర్ణము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్గా తీసుకుంటాం. మరి ఇక్కడ హైపోటోనస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 4, 3ని తీసుకుందాం. అంటే 4 ఒక స్క్వేర్ అంటే ఒక సైడ్ అండ్ 3 స్క్వేర్ ఒక సైడ్గా కన్సిడరేషన్కి తీసుకుందాం. మరి 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. మరి 16 + 9 అంటే రూట్ ఆఫ్ 25. మరి రూట్ 25 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 5 కిలోమీటర్స్ అనేది అవుతుంది. మరి మన ఆన్సర్ 5 కిలోమీటర్స్ అని నేను ముందే కన్ఫర్మ్ చేశాను కదా. అది ఎట్లా చెప్పాను అని అంటే దీంట్లో ఫిక్స్డ్ పైథాగోరియన్ ట్రిపుల్స్ అనేవి ఉంటాయి. అవి నేర్చుకున్నట్లయితే ఈ డైరెక్షన్స్ క్వశ్చన్స్ని డీల్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది 5 కిలోమీటర్స్ తోటి. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 89. క్వశ్చన్ నెంబర్ 90 అనేది చెక్ చేద్దాం. సో 1994లో ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 6 centimeters హ్యాస్ ఇట్స్ ఫేసెస్ పెయింటెడ్ విత్ రెడ్, yellow, blue colors on opposite faces. This cube is then divided into smaller cubes of side 2 centimeters each and answer the following questions based on the information. ఇవి చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్ యాక్చువల్లీ. సో ఇంతకన్నా టఫెస్ట్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో వచ్చాయి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినర్ ఒక పెద్ద క్యూబ్ అనేది ఇచ్చాడు. పెద్ద క్యూబ్ అనేది ఇచ్చి దానికి కలర్స్ ఆపోజిట్ ఫేసెస్కి వేసిన తర్వాత దాని చిన్న పీసెస్కి ఇట్లా కట్ చేయమంటున్నాడు. 2 centimeter పీసెస్ లాగా కట్ చేయమంటున్నాడు అనమాట. ఓకే, సో అయితే ఇట్లా వస్తుంది అనమాట అది. అయితే యాక్చువల్లీ ఎగ్జామినర్ డయాగ్రామ్ ఇవ్వడు. డయాగ్రామ్ ఇస్తే డెడ్ ఈజీ క్వశ్చన్. ఇంకా డయాగ్రామ్ ఇవ్వలేదు అని అంటే మాత్రం మనం ఫార్ములాస్తో అయినా చేయొచ్చు. ఆ డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోవచ్చు మనం. అది ఎట్లానే చూద్దాం చూడండి. సో అయితే ఇక్కడ చూడండి 6 centimeter భుజంగాల ఘనానికి 6 ముఖాలను ఎరుపు, పసుపు, నీలం రంగులను ఎదురెదురుగా భుజాలతో వేశారని ఇచ్చాడు. సో ఆ ఘనాన్ని 2 centimeters చేయమన్నాడు. అంటే ఎప్పుడైనా చూడండి మనకి ఇప్పుడు ఎన్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. సో ఎన్ వాల్యూ అంటే ఏంటంటే బిగ్ సైడ్ బై స్మాల్ సైడ్ చేయాలి. బిగ్ సైడ్ బై స్మాల్ సైడ్ అనేది చేస్తాం మనం. బిగ్ సైడ్ బై స్మాల్ సైడ్. ఓకే, మనకి ఇక్కడ మనకి బిగ్ సైడ్ అనేది ఏమి ఇచ్చాడంటే 6 centimeters తోటి ఒక బిగ్ క్యూబ్ అనేది ఇచ్చాడు. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే 2 centimeter పీసెస్ లాగా చేయాలి. సో అయితే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 3 అనేది వస్తుంది. మనం దీన్నే ఎన్ వాల్యూ తీసుకుంటాం అనమాట. ఎన్ వాల్యూ అంటే 3. సో యాక్చువల్లీ చాలా ఫార్ములాస్ ఉంటాయి మనకి. ఆ ఫార్ములాస్ని అప్లై చేసేటప్పుడు ప్రతి ఫార్ములా కూడా ఎన్ వాల్యూ అనేది ఉంటుంది. మరి ఎన్ వాల్యూని మనము ఇక్కడ
ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూద్దాం. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ టోటల్ అనేది ఇచ్చాడు. టోటల్ క్యూబ్స్ అని అంటే మనం ఏం తీసుకుంటామంటే ఫార్ములా ఎన్ క్యూబ్ అని అంటే ఎన్ అంటే ఏమొచ్చింది 3 అనేది వచ్చింది కాబట్టి 3 క్యూబ్ అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 27. మరి 27 అనేది ఎక్కడ కనిపిస్తున్నట్టు చూడండి, ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర డయాగ్రామ్ ఉంటే ఇట్లా తీసుకోవచ్చు. ఇటువైపు చూస్తే 3 ఉన్నాయి, ఇక్కడ చూస్తే 3 ఉన్నాయి, ఇట్లా చూస్తే 3 ఉన్నాయి, ఇట్లా చూస్తే 3 ఉన్నాయి. మరి 3 × 3 × 3 అని అంటే 27 అట్లా కూడా చెప్పచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ డ్రా చేయడం కూడా మనము చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఆ క్వశ్చన్ని. కాకపోతే ఐడియా ఉండాలి. ఎన్ వాల్యూ అనేది 3 ఉంది, కానీ దీన్ని మనము ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ మనం డీటెయిల్గా అర్థమయ్యే విధంగా చెప్పలేం కాబట్టి నేను మీకు ప్రతి క్వశ్చన్ని ఫార్ములాతో ఎలా చేయాలి, డయాగ్రామ్లో ఎలా చేయాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తూ ఉంటాను. ఓకే, మీకు మామూలు క్లాసెస్లో అయితే డయాగ్రామ్ ఎట్లా డ్రా చేస్తామనేది కూడా డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే ఈ క్వశ్చన్ హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 3 ఫేసెస్ పెయింటెడ్. ఎప్పుడైనా చూడండి ఇట్లాంటి డయాగ్రామ్స్లో 3 ఫేసెస్ పెయింటెడ్ అని అంటే ఇట్లా మనం ఇవి కన్సిడరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి కలర్ అయి ఉంటుంది, ఇక్కడ కలర్ అయి ఉంటుంది, ఇక్కడ కలర్ అయి ఉంటుంది. అంటే 3 ఫేసెస్ ఎక్కడైతే కలుస్తున్నాయో కార్నర్స్, ఆ కార్నర్స్ దగ్గర మనకి ఉండడానికి ఛాన్సెస్ ఉంది. మొత్తం ఎన్ని కార్నర్స్ ఉంటాయంటే ఇట్లాంటి వాటిలో 8 కార్నర్స్ ఉంటాయి. 8 కార్నర్స్ అనేది ఎక్కడ ఉంది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ మనకి హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 3 ఫేసెస్ పెయింటెడ్, 3 వైపులా రంగు పోయబడ్డ ఘనాలేని అనేది ఉంది. మనకి 8 అనేది ఉంటుంది, ఆప్షన్ 4లో తీసుకుందాం దాన్ని మనం. ఆప్షన్ 4 8 కార్నర్స్ ఉంటాయి. 8 కార్నర్స్ ఉంటాయి కాబట్టి వాటికి 3 ఫేసెస్కి కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో 92 చెక్ చేద్దాం. హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ ఓన్లీ రెడ్ కలర్ పెయింటెడ్ అనేది ఉంది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి రెడ్ కలర్ అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ రైట్ సైడ్లో ఉంది. మరి ఓన్లీ రెడ్ కలర్ అనేది ఎక్కడ ఉంటాయనంటే ఎప్పుడైనా చూడండి మనకి ఇట్లా ఉన్నప్పుడు క్యూబ్స్ ఓన్లీ రెడ్ కలర్ అంటే ఈ మిడిల్లో మాత్రమే ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ రెడ్ కలర్ అనేది ఉంటుంది దీనికి అండ్ దాని ఆపోజిట్లో ఉన్న దానికి ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇది ఒక క్యూబ్, దాని ఆపోజిట్లో ఉన్నది ఒకటి కాబట్టి మొత్తం 2 ఉంటాయి. 2 అనేది ఎక్కడ కనిపిస్తుంది కూడా ఆప్షన్ 2లో కనిపిస్తుంది. యాక్చువల్లీ దీన్ని ఫార్ములాతో చేయాలి అని అంటే ఫార్ములా దీనికి ఏముంటుంది అని అంటే 2 × n-2 తీసుకోవాల్సి వస్తుంది. 2 × n-2 2 × n అంటే ఇక్కడ మనం బిఫోర్లో తీసుకున్నాం 3 - 2 అనేది ఉంది 1² 2 1² అని అంటే ఇక్కడ చూడండి 3 - 2 అంటే 1 ఉంది, 1² అని అంటే 1 వస్తుంది, 2 × 1 అంటే 2 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 2. సో డయాగ్రామ్లో చూసుకుంటేనేమో మనకి ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఈ రైట్ సైడ్లో రెడ్ కలర్ అనేది వేసాము. ఓన్లీ రెడ్ కలరే ఉండాలి అని అంటే ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకోకూడదు మనం, ఎందుకనంటే ఇక్కడ రెడ్తో పాటు బ్లూ ఎల్లో కలర్స్ కూడా ఉంటాయి. అంటే ఈ ఎడ్జెస్ని రిమైనింగ్ వదిలేసేసి మనం ఈ ప్లేస్ని కన్సిడరేషన్ మిడిల్లో ఉన్నవి తీసుకోవాల్సి వస్తుంది. అవి ఎక్కడ ఉంటాయనంటే సర్ఫేస్ మిడిల్లో ఉంటాయి అనమాట. అంటే మిడిల్ ఆఫ్ ద సర్ఫేస్లో ఉంటాయి. మరి మిడిల్ ఆఫ్ ద సర్ఫేస్లో ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఓన్లీ 1గా తీసుకున్నాం. దాని క్వైట్ ఆపోజిట్ కూడా 1 ఉంటుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది అవుతుంది. నెక్స్ట్ 93 చెక్ చేద్దాం. మన 93లో హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ ఓన్లీ ఎల్లో అండ్ బ్లూ కలర్స్ పెయింటెడ్ అనేది ఉంది. సో దీన్ని మనం తీసుకోవాలంటే 4 × n-2 అనే ఫార్ములా అనేది ఉంటుంది. 4 × n-2 యాక్చువల్గా క్లాస్ రూమ్లో అయితే చాలా డీటెయిల్గా చెప్పొచ్చు దీన్ని. సో ఇక్కడ ఎన్ వాల్యూ అనేది ఏమొస్తుందంటే చూడండి, ఎన్ వాల్యూ అనేది ఇక్కడ 3 కాబట్టి 3 - 2 అనేది ఉంది. 4 × 1 అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 4గా తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4. సో ఇఫ్ ఇన్ కేస్ మనం దీన్ని డయాగ్రామ్లో కూడా చూడొచ్చు. డయాగ్రామ్లో అయితే ఎట్లా చూడాలనేది మనకు ఐడియా ఉండాలి. సో యాక్చువల్గా ఓన్లీ రెడ్ అండ్ బ్లూ అనమాట. రెడ్ అండ్ ఎల్లో అండ్ బ్లూ, ఎల్లో అండ్ బ్లూ. ఎల్లో బ్లూ ఎక్కడ కలుస్తున్నాయనే చూద్దాం. ఎల్లో బ్లూ ఇక్కడ కలుస్తున్నాయి కదా, ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ బ్లూ అనేది ఉంది. సో ఇక్కడ ఎల్లో అని ఉంటుంది, దీనికి బ్లూ అనేది ఉంటుంది. అంటే ఇది ఒక క్యూబ్, ఇది ఒక క్యూబ్, ఫ్రంట్ సైడ్ ఒక 2 ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఒక 2 ఉంటాయి కాబట్టి 2 + 2 మనం ఆన్సర్గా ఏం తీసుకోవచ్చు అంటే 4గా తీసుకోవచ్చు. సో 4 అనేది ఇక్కడ మనకి ఫార్ములాలో కూడా వచ్చింది కాబట్టి దానికి ఆప్షన్ 3 4 అనేది ఆన్సర్ అవుతుంది. 93 ఇది. 94 చెక్ చేస్తే హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ నో ఫేసెస్ పెయింటెడ్ అట్ ఆల్ అనేది ఇచ్చాడు. ఏ గణానికి రంగులేనటువంటి అంటే రంగులేని గణాలు ఎన్ని ఉన్నాయనేది అడుగుతున్నాడు. దీనికి మనం ఏం తీసుకుంటామంటే n-2 హోల్ క్యూబ్ అనేది తీసుకుంటాం. n-2 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకొచ్చానంటే ఎన్ వాల్యూ అనేది ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఎన్ వాల్యూ అనేది 3 అవుతుంది కాబట్టి 3 - 2 క్యూబ్ తీసుకుంటాం. 3 - 2 క్యూబ్ అని అంటే 1 క్యూబ్ అని అంటే 1 అని ఎక్కడ ఉందంటే చూడండి ఆప్షన్ 3లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనం దీన్ని డయాగ్రామ్లో చూడాలి అంటే ఇక్కడ ఎన్ని పీసెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 పీసెస్ ఉన్నాయి, ఇక్కడ 3 పీసెస్ ఉన్నాయి, ఇక్కడ 3 పీసెస్ ఉన్నాయి. మనం ఇఫ్ ఇన్ కేస్ దీన్ని డయాగ్రామ్లో చేయాలి అని అంటే మరి మనం ఎట్లా చేస్తామని అంటే డయాగ్రామ్లో 3 × 3 పీసెస్ కదా, కలర్స్ ఉన్నవన్నీ రిమూవ్ చేయాలి. అంటే ఫ్రంట్ సైడ్ రిమూవ్ చేయాలి, బ్యాక్ సైడ్ రిమూవ్ చేయాలి. సో కాబట్టి -2 చేయాలి. లెఫ్ట్ సైడ్ రిమూవ్ చేయాలి, రైట్ సైడ్ రిమూవ్ చేయాలి, కలర్స్ ఉన్నవి -2 చేయాలి. మరి టాప్ సైడ్ రిమూవ్ చేయాలి, బాటమ్ సైడ్ రిమూవ్ చేయాలి కాబట్టి -2 చేయాలి. సో అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 1 × 1 × 1 అనేది ఉంది. సో ఆన్సర్ ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చారంటే 3గా తీసుకోవచ్చు, 1గా తీసుకోవచ్చు దీన్ని. 1 × 1 × 1 అని అంటే 1. ఓకే, సో 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 1 అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసాం మనం, ఆప్షన్ 3లో అనేది ఉంది. ఓకే, 95 చెక్ చేద్దాం. 95లో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే దెర్ ఆర్ 150 ఎంప్లాయీస్ ఇన్ ఆర్గనైజేషన్. అమాంగ్ దెమ్ సమ్ స్పీక్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు. అబ్జర్వ్ ద వెన్ డయాగ్రామ్ రిప్రజెంటింగ్ దెమ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేది ఉంది. సో అయితే హౌ మెనీ పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్ స్పీక్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది ఇచ్చాడు. సో అయితే ఇక్కడ చూడండి మనకి డయాగ్రామ్లో ఒక దగ్గర x + 4
20 మైనస్ ఎక్స్ ప్లస్ 14 అనేది ఉంది. అయితే మనం ఇప్పుడు ఏం తీసుకోవాలంటే ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలి. మనకి 32 ఇక్కడ కనిపిస్తుంది, 32 తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ 24 ఉంది, ఆ 24 తీసుకుంటున్నా. 24 ప్లస్ ఇక్కడ మనకి 40 అనేది ఉంది, ఆ 40 తీసుకుంటున్నా. 40 ప్లస్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 4 అనేది ఉంది, ఎక్స్ ప్లస్ 4 తీసుకుంటున్నా. ఎక్స్ ప్లస్ 4 ఇక్కడ ఎక్స్ ప్లస్ 14 అనేది ఉంది, ఎక్స్ ప్లస్ 14 తీసుకున్నా నేను. నెక్స్ట్ 20 మైనస్ 6 అనేది ఉంది, 20 మైనస్ 6 తీసుకున్నా. ప్లస్ 10 అనేది ఉంది, 10 తీసుకున్నా. ఓకే, సో యాక్చువల్లీ ఇవన్నీ యాడ్ చేద్దాం. సో యాడ్ చేసి ఇది ఒక 30, ఇది ఒక 20, 50 ఒక 40 అనేది ఉంది. 50 ఒక 40, 90 ఒక 20, 32, 24, 44, 140, 14, 26, 10 అనేది ఉంది. ఇక్కడ మొత్తం మీద యాడ్ చేసుకుంటే 144 అనేది వస్తుంది. 144తో పాటు ఇక్కడ ఒక ఎక్స్ అనేది ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఎక్స్ అనేది ఉంది. సో మొత్తం మనం ప్లస్ 6కి అండ్ మైనస్ 6కి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 144 ప్లస్ ఎక్స్ అనేది వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ మనకి టోటల్ అనేది ఏం చెప్తున్నాడు అని అంటే ఇక్కడ చూడండి 150 మెంబర్స్ ఉన్నారంట. మరి ఈ 144 వచ్చింది కాబట్టి మొత్తం కలిపితే 150 రావాలి. మరి ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ ఏమవుతుంది అని అంటే 6 అనేది అవుతుంది. మరి ఎక్స్ వాల్యూ 6 అని అంటే మన డయాగ్రామ్లో ఎక్స్ ప్లస్ 4 అని అంటే 10గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనం దీన్ని 10గా రాయొచ్చు. మరి ఎక్స్ ప్లస్ 14 అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే దీన్ని 20గా తీసుకోవచ్చు. 14కి ఒక 6 యాడ్ చేసి 20 అవుతుంది. 20 మైనస్ 6 అని అంటే దీన్ని 14గా రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏ నెంబర్స్ ఉంటాయి అనేది కూడా మొత్తం తెలిసింది కాబట్టి మనకి ఈ క్వశ్చన్ సింపుల్గా ఆన్సర్ అనేది చేయొచ్చు. హౌ మెనీ పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్ స్పీక్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకే, సో ఇంగ్లీష్ అండ్ హిందీ అని అంట. ఇంగ్లీష్ హిందీ అని అంటే ఇది. సో ఇక్కడ మనకి ఎంతమంది ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడుతున్నారు అని అంటే సో మొత్తం మీద ఇక్కడ 20 మెంబర్స్ మాట్లాడుతున్నారు కాబట్టి హౌ మెనీ పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్ స్పీక్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది ఉంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడుతుంది ఎంతమంది అని అంటే ఇక్కడ 20, ఇది ఒక 10, 30 మెంబర్స్ని మనం ఆన్సర్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. ఓకేనా, ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ అనేటువంటి కండిషన్ లేదు కాబట్టి మనం 13 ఆన్సర్గా కన్సిడరేషన్కి తీసుకుంటాం. అంటే ఇక్కడ ఒక 20 మెంబర్స్, ఇది ఒక 10 మెంబర్స్, అంటే 30 మెంబర్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడుతున్నారు. ఇది 95. యాక్చువల్లీ ఇక్కడ చూడండి 20 ఎప్పుడు తీసుకోవాలి అని అంటే ఓన్లీ అనే వర్డ్ ఇస్తే, అంటే ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే 20 తీసుకోవాలి. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఎక్కడ కూడా ఓన్లీ అనే వర్డ్ లేదు కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే 13 తీసుకోవచ్చు. 95 ఇది. 96 చెక్ చేద్దాం. సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద పీపుల్ హూ స్పీక్ తెలుగు అండ్ దోస్ హూ స్పీక్ ఓన్లీ తెలుగు అనేది ఉంది. తెలుగు మాట్లాడే వాళ్ళకి ఓన్లీ తెలుగు మాట్లాడే వాళ్ళకంట. ఓకేనా, తెలుగు అని అంటే ఇక్కడ చూడండి తెలుగు అంటే మొత్తం సర్కిల్లో ఉన్న వాళ్ళు. మరి మొత్తం సర్కిల్ అంటే 32, ఇది ఒక 10, 32, 10, 42 ఒక 10 ఏమవుతుందంటే 52 ఒక 10, 62, 66 అనేది ఉంది. ఓకేనా, 66 అనేది ఉంది, ఇది ఒక 32 అనేది ఉంది. ఓకే, మొత్తం సర్కిల్కి ఏమో 66 అనేది ఉంది. 66 ఓన్లీ తెలుగు అంటేనేమో యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఓన్లీ తెలుగు అంటేనే మీరు 32 తీసుకోవాలి. మరి 66కి 32కి ఇక్కడ మనకి రేషియో ఏమొస్తుందో చూద్దాం. సో యాక్చువల్లీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 2 3 టైమ్స్ కట్ అవుతుంది. 2తో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ 16 టైమ్స్ అనేది తీసుకోవచ్చు. 33:16 అనేది ఇక్కడ ఉంది. 33:16 అనేది ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 96. నెక్స్ట్ 97 చెక్ చేద్దాం. చూడండి P ఈజ్ ద మదర్ ఆఫ్ V, V ఈజ్ ద సిస్టర్ ఆఫ్ B. ఎట్లా ఉంది రాద్దాం. ఇక్కడ చూడండి P ఈజ్ ద మదర్ ఆఫ్ V అనేది ఉంది. సో V వాళ్ళ మదర్ ఎవరు అని అంటే V వాళ్ళ మదర్ P అనమాట. V వాళ్ళ మదర్ P. ఓకేనా, నేను ఏం చేస్తున్నా అంటే ఫీమేల్ని మైనస్గా తీసుకుంటున్నా, మేల్ అయితే ప్లస్గా తీసుకుంటున్నా. మ్యారీడ్ రిలేషన్ ఉంటేనేమో వాళ్ళకి 2 ప్యారల్ లైన్స్ అనేవి తీసుకుంటున్నా. ఓకే, V ఈజ్ ద సిస్టర్ ఆఫ్ B అనేది ఉంది. V సిస్టర్ అంట, ఎవరికి సిస్టర్ అంటే Bకి సిస్టర్ కాబట్టి సేమ్ జనరేషన్లో రాసా. ఓకే, నెక్స్ట్ A ఈజ్ సన్ ఆఫ్ B అనేది ఉంది. ఏ అనేటువంటి పర్సన్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ B అని అంట. B వల్ల సన్ ఎవరు అని అంటే ఏ అంట. B వల్ల సన్ ఎవరు అని అంటే ఏ. ఓకే, నెక్స్ట్ D ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అని అంట. D ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. D అనేటువంటి పర్సన్ ఏకి బ్రదర్ అంట. D అనేటువంటి పర్సన్ ఏకి బ్రదర్. ఓకే, S ఈజ్ మదర్ ఆఫ్ D అని అంట. S అనేటువంటి పర్సన్ S ఈజ్ మదర్ ఆఫ్ D. D వాళ్ళ మదర్ S అని అంట. ఆల్రెడీ ఇక్కడ చూడండి Dకి పేరెంట్ B అవుతున్నాడు. మరి Dకి మదర్ S అని అంటే B అండ్ Sలో ఏమవ్వాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది అవ్వాలి. ఓకే, సో వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వాలి. ఇది కూడా ఇక్కడ మనం అటాచ్ చేసాము. నెక్స్ట్ G ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ P అని అంట. G ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ P. Pకి గ్రాండ్ డాటర్ అంటే బిలో జనరేషన్ కాకుండా బిలో జనరేషన్లో ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 2 రకాలుగా డయాగ్రామ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ G అనేటువంటి పర్సన్ వీకైనా డాటర్ అవ్వచ్చు, లేదంటే Bకైనా డాటర్ అవ్వచ్చు. సో అంటే మొత్తానికి ఇక్కడ Vకి డాటర్ అయితేనేమో Gకి ఇట్లయినా ఛాన్స్ ఉంది, లేదు అని అంటే G ఇట్లా ఏ వాళ్ళ బ్రదర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఓకేనా, ఏ వాళ్ళ
గ్రాండ్ డాటర్ అవ్వడానికైనా అంటే ఏ వాళ్ళ సిస్టర్ అయినా అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. టీ హ్యాజ్ ఓన్లీ 2 చిల్డ్రన్ వి అండ్ బి అనేది ఉంది. టీ హ్యాజ్ ఓన్లీ 2 చిల్డ్రన్ వి అండ్ బి. ఓకే, పీ హ్యాజ్ ఓన్లీ 1 చిల్డ్రన్ వి అండ్ బి అనేది ఉంది. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అనేది ఉంది. క్రింది వాటిలో ఏది కరెక్ట్ అనేది ఇచ్చాడు. జీ ఈజ్ ఏ డాటర్ ఆఫ్ బి అని అంట. జీ బీకి డాటరా? ఇక్కడ బీకైనా డాటర్ అవడానికి ఛాన్సెస్ ఉంది, వీకైనా అవడానికి ఛాన్సెస్ ఉంది, అంటే ఆప్షన్ 1 రాంగ్. ఓకే, నెక్స్ట్ జీ ఈజ్ డాటర్ ఆఫ్ వి అనేది ఉంది. జీ ఈజ్ డాటర్ ఆఫ్ వి అని అంటే జీ వి వాళ్ళ డాటరా? కాదు, కన్ఫర్మేషన్ లేదు. ఓకేనా, సో డి ఈజ్ సన్ ఆఫ్ టీస్ సన్ అంట. డి ఈజ్ సన్ ఆఫ్ టీస్ సన్. డి ఈజ్ సన్ ఆఫ్ టీస్ సన్. ఓకేనా, ఒక పాయింట్ ఇక్కడ టీ హ్యాజ్ ఓన్లీ 2 చిల్డ్రన్స్ వి అండ్ బి అని అంటే ఓకే, ఇక్కడ ఒక పాయింట్ మనకి మిస్ అయింది. యాక్చువల్గా టీ అనేటువంటి పర్సన్ ఇక్కడ మనం తీసుకోవచ్చు పీ వల్ల హస్బెండ్ లాగా. ఎందుకంటే పీకి చిల్డ్రన్స్ వీళ్ళిద్దరు, టీకి కూడా చిల్డ్రన్స్ అవుతున్నారు అని అంటే పీ అండ్ టీలో ఏమవ్వాలి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వాలి. మరి ఇక్కడ కన్ఫర్మేషన్ ఏముందంటే టీ హ్యాజ్ ఓన్లీ 2 చిల్డ్రన్స్ అని చెప్పాడు, ఇక్కడ రాసాము. మనకు అడిగినటువంటి అక్కడ స్టేట్మెంట్ ఏంటంటే డి ఈజ్ ఏ సన్ ఆఫ్ టీస్ సన్ అంట. డి అనేటువంటి పర్సన్ టీ వాళ్ళ సన్కి, టీ వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క కుమారులు అని చెప్పాడు. సో 100% ఇది కరెక్ట్ అవుతుంది, 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో 98 to 100 క్వశ్చన్స్ అనేవి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చెక్ చేసినట్లయితే 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్లో ఏ, బి, సి, డి అనేటువంటి పర్సన్స్ ఉన్నారు. అయితే ఇక్కడ షర్ట్, ఇది షర్ట్, ఇదేమో ట్రౌజర్ అంటే ఫ్యాంట్. ఓకేనా, ట్రౌజర్ అంటే ఫ్యాంట్. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే డి వేర్స్ బ్లూ షర్ట్ అంట. డి అనేటువంటి పర్సన్ బ్లూ షర్ట్ వేసుకున్నాడు అంట. ఓకే, నెక్స్ట్ అండ్ సి వేర్స్ గ్రీన్ ట్రౌజర్. సి వేర్స్ గ్రీన్ ట్రౌజర్ అంటే ఫ్యాంట్. సి అనేటువంటి పర్సన్ గ్రీన్ ట్రౌజర్ వేసుకున్నాడు అంట. సి గ్రీన్ ట్రౌజర్. ఓకే, సో మరి ఇక్కడ వీళ్ళు ఏ అనేటువంటి పర్సన్ ఏం వేసుకున్నాడు, డి, ఈలు ఏం వేసుకున్నారు అనేది ఇక్కడ రాద్దాం మనం. రైట్, సో ద పర్సన్ హూ వేర్స్ గ్రీన్ షర్ట్ వేర్స్ బ్లాక్ ట్రౌజర్ అండ్ ద పర్సన్ హూ వేర్స్ బ్లూ ట్రౌజర్ వేర్స్ రెడ్ షర్ట్ అనేది ఇచ్చాడు. ఓకే, ఏ వేర్స్ వైట్ ట్రౌజర్ అంట. ఏ వేర్స్ వైట్ ట్రౌజర్. ఓకేనా, వైట్ ట్రౌజర్ వేసుకున్నాడంట ఏ. అండ్ పింక్ షర్ట్, వైట్ ట్రౌజర్, సారీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే వైట్ ట్రౌజర్ అని అంటే ఇక్కడ నోట్ చేయాలి దాన్ని. ఇది వైట్ ప్యాంట్ వేసుకున్నాడంట. అండ్ నెక్స్ట్ పింక్ షర్ట్ వేసుకున్నాడని చెప్పాడు. క్లియర్? రైట్, ఏ గురించి అయితే కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ డస్ నాట్ వేర్ రెడ్ షర్ట్ అంట. సో ఈ మాత్రం రెడ్ షర్ట్ వేసుకోవడం చెప్పాడు. ఓకే, సో అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏముందనంటే చూడండి, మనకి ఏ పర్సన్ కూడా సేమ్ ఫ్యాంట్స్ కానీ సేమ్ కలర్స్ కానీ వేసుకోవడంట. నో పర్సన్ వేర్స్ ఏ షర్ట్ అండ్ ట్రౌజర్ ఆఫ్ ద సేమ్ కలర్ అనేది ఇచ్చాడు. సో డి వేర్స్ బ్లూ షర్ట్ అండ్ సి వేర్స్ గ్రీన్ ట్రౌజర్. ద పర్సన్ హూ వేర్స్ గ్రీన్ షర్ట్ వేర్స్ బ్లాక్ ట్రౌజర్ అనేది ఇచ్చాడు. సో హూ వేర్స్ గ్రీన్ షర్ట్ వేసుకున్న పర్సన్ ఏం వేసుకోవాలంటే బ్లాక్ ట్రౌజర్ వేసుకోవాలంట. సో అంటే ఇక్కడ చూడండి మనకి 2 ఖాళీ ఉండాలి. మరి 2 ఖాళీ ఉండాలి అని అంటే నెక్స్ట్ అండ్ ద పర్సన్ హూ వేర్స్ బ్లూ ట్రౌజర్ అండ్ వేర్స్ రెడ్ షర్ట్ అనేది ఉంది. యాక్చువల్లీ ఇతను రెడ్ వేసుకోడు కాబట్టి ఇంకా బ్లూ ట్రౌజర్ వేసుకోవాలి అని అంటే మాత్రం ఇక్కడ ఇతనే వేసుకోవాలి. బ్లూ ట్రౌజర్ వేసుకుంటే ఓకేనా, ఇక్కడ చూడండి ఇది మ్యాచ్ చేయాలి మనం. ఎందుకంటే బ్లూ ప్యాంట్ వేసుకుంటే కంపల్సరీ రెడ్ షర్ట్ వేసుకోవాలి. మరి ఇతను రెడ్ షర్ట్ వేసుకోడు కాబట్టి ఇంకా కంపల్సరీ ఇక్కడ రెడ్ షర్ట్ వేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంది, బి. ఓకే, సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఏం పెండింగ్ ఉన్నాయనే చెక్ చేద్దాం. ఈ రెడ్ కలర్ షర్ట్ వేసుకోడు అని అంటే గ్రీన్ వేసుకోవాల్సింది ఎవరు అని అంటే ఈ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకోవాలి. మరి గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నటువంటి పర్సన్ బ్లాక్ ట్రౌజర్ వేసుకుంటున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇంకా షర్ట్ మిగిలిపోయిన కలర్ ఏందనంటే ఎల్లో ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో మనకి మిగిలిపోయినటువంటి ఫ్యాంట్ ఏందనంటే వైట్, బ్లూ, గ్రీన్, బ్లాక్లో. సో మిగిలిపోయినటువంటి ఫ్యాంట్ ఏంటంటే పర్పుల్. ఓకే, పర్పుల్ కలర్ అనేది ఫ్యాంట్ మిగిలింది. పర్పుల్ ఇట్లా తీసుకున్నాం. సో ఓవరాల్గా ఇక్కడ మనకి క్వశ్చన్ చెక్ చేసుకున్నట్లయితే ఈ టేబుల్ వైజ్గా మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ అనేది వెరిఫై చేద్దాం. సి ఏ రంగు చొక్కా ధరించాడు అనేది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎల్లో. సో ఆన్సర్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఎల్లో, ఆప్షన్ 1లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేస్తే బి ప్యాంట్ ఏదని ఇచ్చాడు. సో బి ప్యాంట్ ఏందని అంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే బి కలర్ ప్యాంట్ వేసుకున్నాడు అంటే బ్లూ. సో ఆన్సర్ ఇక్కడ మనకి బ్లూ అనేది అవుతుంది. బి వేసుకున్నటువంటి ప్యాంట్ బ్లూ. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 99. నెక్స్ట్ 100 ఇక్కడ చెక్ చేద్దాం. సో హూ వేర్స్ వైట్ ట్రౌజర్ అనేది ఇచ్చాడు. వైట్ ప్యాంట్ వేసుకున్న ఎవరు అని అంట. ఓకే, సో వైట్ ప్యాంట్ ఎవరు వేసుకున్నారు అని అంటే ఇక్కడ ఏ అనేటువంటి పర్సన్ వైట్ ప్యాంట్ వేసుకున్నాడు. ఇక్కడే ఇచ్చాడు కదా, ఏ వేర్స్
వైట్ ట్రౌజర్ అనేసి. సో మరి కంపల్సరీ ఏ అనేటువంటి పర్సన్ ఏం వేసుకున్నాడు అని అంటే వైట్ ట్రౌజర్, వైట్ ప్యాంట్ అనేది ధరించాడు అనమాట ఏ. ఓకే, ఇది మనకి గ్రాండ్ టెస్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.